ఏంటమ్మా? అయ్యప్ప లెటర్ రాశాడు. అతను చెప్పిన ఇంజనీరు వచ్చే వారం వస్తున్నాడంట. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ ఇంజనీర్కి నీకే పెళ్లి చేద్దామని చెప్పాడే. ఈ కుమారు ఒట్టి సూపర్వైజరే. జరిగిందంతా మన మంచిగా అనుకోవాలి. అందువల్ల ఇక మీద ఆ కుమార్ దగ్గరికి వెళ్ళకు. అమ్మా, మీ నాన్నగారు బాధపడేలా ఏం చెయ్యకే. నీ జీవితమే మాకు ముఖ్యమమ్మా. అది ఇంత పొద్దున ఎక్కడికి బయలుదేరారు? ఏమి లేదు, ఊరికే. ఇవాళ పొద్దున ఇంజనీర్ వస్తారని లెటర్ వచ్చింది, అదే వెయిట్ చేస్తున్నాను. బోట్ వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతనే బలరాం, ఈ ఊరు పంచాయత్ ప్రెసిడెంట్. ఇంకా నమస్కారం. ఇతనింట్లోనే నాకు ఉండటానికి ఏర్పాటు చేశారు. అయితే మేము వెళ్ళొస్తాము. కాదు, అది మిస్టర్ కుమార్, ఈయన బామర్ది, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సారీ సార్, అది నాకు తెలీదు. బోట్ అక్కడ ఉంది, రండి వెళదాం. సరే రండి, సరే. బయలుదేరదాం. అక్కడ కనపడే భూములన్నీ బలరాం సార్వే. అవునవును, ఇదంతా పారంపర్యంగా వచ్చిందా లేకపోతే సంపాదించిందా? రెండూ ఉన్నాయి. సంపాదించిందే ఎక్కువ. వెరీ గుడ్. అదిగో ఆ పక్కన అవతల ఒక స్థలం పక్కన ఒక 75 సెంటు భూమి నేను కొన్నాను. ఆ కొన్న తర్వాతే అందులో ఏదో సమస్య ఉంది, అప్పుడు తెలిసింది నాకు. తర్వాత ఏమైంది? కానీ వదలలేదు. 5 సంవత్సరాలు కేసు వేసి ఆ భూమిని నేను కొన్నాను. అదే మంచిది. నేను ఈ ప్రిన్సిపల్సే ఫాలో చేస్తాను. జీవితంలో నేను ఆశపడింది అన్నిటినీ పొందుతాను. ఆ విషయంలో నేను ఎప్పుడూ దేన్ని వదిలిపెట్టను. ఏదైనా ఒక దారిలో నేను ఖచ్చితంగా పొందుతాను. హ్మ్. ఇప్పుడు మనం ఆ చోటుకే కదా వెళ్తున్నాము? కాదు, అలాగే మన ఇంటికి వెళ్ళి. లేదు, అది తర్వాత ఇక్కడ చూసుకుందాం. పక్కనే సార్. ఇక్కడ దగ్గరే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి తర్వాత వెళ్దాం. సరేనండి. ఈయనే అయ్యప్ప చెప్పిన ఇంజనీర్ కృష్ణకుమార్. నమస్కారం. నమస్తే. అర్థమవుతుంది. లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏమండి, కాస్త వెళ్ళారండి. కుమార్ వచ్చి కూర్చో. ఏమండి, ఏమిటి మీరు ఆ కుమార్ని వెంట నేను పెట్టుకొచ్చారు? వచ్చాను, వాళ్ళే వచ్చారు. ఏదో ఒకటి చెప్పి పంపొచ్చు కదా. ఊరికే మాట్లాడదు. నువ్వు వెళ్ళి అమ్మాయి దగ్గర టీ ఇచ్చి పంపించు. ఛ, ఏంటో. ఊరికే గొడవ చేస్తావు. చాలా బాగా కట్టారు. ఈ ఇల్లు నాకు నచ్చింది. ఇవే అన్ని ఆ కాలంలో కట్టి ఇల్లు. ఈవిడే నా ఆఖరి కూతురు మీనా. మీనా ఏం చేస్తున్నారు? తన ప్రీ డిగ్రీ పరీక్ష రాశారు. దీనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని టీచర్ చెప్పారు. చదువులో బుద్ధిమంతురాలు. వెరీ గుడ్. సరే కుమార్, మనం బయలుదేరదాం. మధ్యాహ్నం భోంచేసి వెళ్ళొచ్చుగా. మీనా చాలా బాగా వండుతుంది. దానికి ఇంకో రోజు ఖచ్చితంగా వస్తాం. వస్తాం కాదు,
వచ్చి తీరాలి. ఒకరోజు నేనే తీసుకెళ్తాను. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు రండి. అయితే సరే, నేను బయలుదేరుతాను. సార్, సిమెంట్ స్టాక్ అయిపోతుంది. ఆర్డర్ చేసి మనం 1 వీక్ పైన అవుతుంది కదా, వాళ్ళకి ఒకసారి రిమైండ్ సరే చేయండి. సార్. నిన్న యూనియన్ సెక్రటరీ వచ్చారు. ఏమన్నారు? మన టర్మ్స్ అన్నీ తనకి ఆదర్శంగా లేవంటున్నారు. యూనియన్ లీడర్ దగ్గర కొంచెం మాట్లాడి చూద్దాం. 17వ తేదీన ఒక మీటింగ్ పెడదామా సార్? ఓకే. సరే సార్. అయ్యో, అపాయం వెతుక్కుంటూ వస్తుందిరా. అయ్యో అయ్యో, మళ్ళీ ఇక్కడికి వచ్చావా తల్లి? ఏమైందన్నయ్య? ఆ రోజు వచ్చి నన్ను దెబ్బలు తినిచ్చావు కదా, నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను. నిన్ను ఇక్కడ చూస్తే అందరూ తప్పుగా అనుకుంటారు. ఆ ఒడ్డుకి వెళ్ళి నువ్వు స్నానం చేస్తావు, ఉతుక్కుంటావో చేసుకో తల్లి. మీరు చాలా భయపడుతున్నారు. ఏం చేయమంటావు, నేను కూడా బతకాలి కదా. దయచేసి నేను చెప్పేది కొంచెం విను తల్లి. అయ్యో అయ్యో, మొత్తం అయిపోయింది, అదిగో వచ్చేస్తుంది. అయ్యో, నేను చెప్పేది ఇప్పుడు ఏం చేసేది? నువ్వు నీళ్ళ దమ్కు, నేను ఎలాగైనా సరి చేస్తాను. ఇదిగో లోపలికి వెళ్తా. ఇలా చూడవే, నా చేతికి నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నానే. బుద్ధిగా ఉన్న మగాళ్ళని కబళించేద్దాం అనుకుంటున్నావా? అయ్యో అక్క, మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. నాకేం తెలీదు. ఆహా, నేను తనని చూసి చాలా రోజులు అయిపోయింది. అయ్యో, నీళ్ళలో ముంచి చంపేస్తాను నేను. వస్తున్నానుండు. అయ్యో అయ్యో, ఇదిగో ఇలా చూడు. ఎక్కడికెళ్ళి చచ్చాడు? ఒకవేళ చచ్చిపోయాడా ఏంటి? నేను ఇక్కడికి వచ్చేసాను, నన్ను తప్పుగా అనుకోకే, చెప్పేది విను. నువ్వు ఇంటికి రా, అక్కడ చెప్తాను నీ పని. నేను అక్కడికి రాను. నా చిన్న హృదయంలో నీ సైజేనే లోపలుంది. అది బాగా అర్థమవుతుందిలే. నన్ను నమ్మవే. నా వల్ల కాదు. నీ చెప్పేది కాస్త వినవే. కృష్ణకుమారికి భోజనం తీసుకెళ్ళివ్వమని మీ నాన్నగారు చెప్పారు. ఈ ఒక్క రోజుకు మాత్రమే, ఇంకెప్పుడూ చెప్పను. తీసుకో. గుణాన్ని కూడా తీసుకువెళ్ళు. ఏమండి, ఎలాగో దానికి నచ్చ చెప్పాను, కానీ ఆ సూపర్వైజర్ అక్కడ ఉంటాడేమోనని భయంగా ఉంది. దాని గురించి నువ్వే భయపడద్దు. అతను అక్కడ లేడులే. అతను సైట్కి వెళ్ళి చూసిన తర్వాతే నేను వచ్చాను.